హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. డీఏ పెంపుపై నిర్ణయం. మరి పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ నెలలో డియర్‌నెస్ అలవెన్స్ అంటే డీఏను కేంద్రం పెంచే అవకాశం ఉందని ఈ విధంగా టీవీ ఛానెల్‌లు చెప్తున్నాయండి. సో, ఈసారి 3% పెరగవచ్చనైతే తెలుస్తోంది. అంటే ఇది కేంద్రం ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అయితే డీఏలు పెంచుతూ ఉంటుంది. సో, ఇదొచ్చేసి అది ఫస్ట్ అయితే జనవరి, సెకండ్ టైము జూలై. సో, ఇది 2024 ఇయర్‌కి సంబంధించి జనవరిలో 4% అయితే ప్రకటించడం అయిపోయింది. ఇప్పుడు 2024 జూలైకి ప్రకటించాల్సి ఉంది. సో, దీన్నే అప్రాక్సిమేట్‌లుగా 3% అనైతే అంటున్నారు. ఇక ఇటు 3% పెంచినట్లయితే 3% 53%కైతే చేరుకుంటుంది. ఇదివరకున్న 50%తో కలుపుకొని. ఒకవేళ మేబీ 4% ఉంటే 54% కూడా అవ్వచ్చు. సో, ఇది ఇప్పటివరకు 50%గా ఉండేది. కేంద్ర ప్రతిపాదన ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. సో, ఈ డీఆర్, డీఏ ప్రభుత్వ సిబ్బందికి వర్తిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉద్యోగులకు 18 నెలల బకాయిలు ఏదైతే కరోనా సాకుతో అందలేదు. వీటి విడుదలపై ఉద్యోగులు చాలా కాలంగానే ఎదురు చూస్తున్నారు. సో, కొన్ని సంవత్సరాలైతే గడిచింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అయితే నిలిపివేసిన ఈ బకాయిలు కనీసం ఈసారైనా అందుతాయనైతే భావించినప్పటికీ, నివేదిక మాత్రం బకాయిలను కేంద్రం విడుదల చేయవచ్చనైతే పేర్కొంది. ఈసారి మోదీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మార్చి 7న కరువు భత్యం డీఏను ప్రకటించింది. ఈ పెంపనేది జనవరి 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో డీఏ 50%కి చేరుకుంది. డీఏ, డీఆర్ అనేది ఏడాదిలో 2 సార్లు ఉంటాయి. ఒకటి ఏడాది ప్రారంభం అంటే జనవరిలో, రెండవది జూలైలో. జనవరిలో పెరగాల్సిన డీఏ మార్చి 4 మార్చి నెలలో 4% పెంపుతో అయితే ప్రకటన విడుదలైంది. కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీకి సంబంధించి అయితే ఇంకా పబ్లిష్ చేయలేదు. విడుదల చేయలేదన్నమాట. జనవరికి చేయలేదు. ఇంకా జూలైకి చేయలేదు. సో, కేంద్ర ప్రభుత్వం విషయానికొచ్చినట్టు దాంతో కేంద్ర ప్రభుత్వం డీఏ అనేది 50%కి చేరుకుంది. ఈ 4%తో కలుపుకొని. ఇక డీఏ ఇంక్రిమెంట్ వల్ల మూల సంవత్సరం 2001తో వినియోగదారుల ధరల సూచిక ఉపయోగించి లెక్కించారు. అయితే సెప్టెంబర్ 2020 డీఏను గణించడం కోసం 2016 ఆధార సంవత్సరంలో కొత్త వినియోగదారు సూచికనైతే తీసుకుంది. సో, మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే ఇక్కడ ఈ ఏదైతే జూలై 2024కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన డీఏ ఉందో దీన్ని మనకు సెప్టెంబర్‌లో 3%గా ప్రకటించవచ్చు అన్నది ప్రస్తుతం తాజా సమాచారం అండి.